సెప్టెంబర్ 7, 2025 తేదీన ఏర్పడబోయేటువంటి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం, బ్లడ్ మూన్ అంటారు కదా. సో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా సెప్టెంబర్ 7, 2025 రాత్రి 9:57 నుండి తెల్లవారుజామున అంటే 8వ తారీఖు ఉదయం 1:25 పాటుగా దాదాపుగా 3:05 పాటుగా ఏర్పడబోయేటువంటి యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సో రాశుల మీద అనేది చూద్దామండి. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం అనేది శతభిష నక్షత్రం, చంద్రుడు శతభిష నక్షత్రం మీద పయనం చేస్తాడు. కానీ జరిగేదంతా కూడా ఎక్కువగా గ్రహణ ప్రభావం పూర్వభద్ర మీద అధికంగా ఉంటుందండి. శతభిష నక్షత్రం మీద 15 నిమిషాల పాటుగా మాత్రమే ఉంటాడు. సో తక్కిన సమయం అంతా పూర్వభద్ర మీద ఉంటారండి. మరి వృషభ రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. ముఖ్యంగా 10వ స్థానంలో ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణం. 10వ స్థానం అంటే కర్మభావం, రాజ్యభావం, స్టేటస్. పాత పన్నులకు ముగింపు పలికి కొత్త వాటిని స్వీకరించే అవకాశం చాలా బలంగా ఉందండి. ఏది ఏమైనా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, సో కొత్త ప్లేస్కి వెళ్దామా, జాబ్ క్విట్ చేద్దామా, లేకుంటే రిజైన్ చేద్దాం, ఇట్లాంటి నిర్ణయాలు ఉంటే అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అయితే కావాలి. మీరు భ్రమలకు, ఆడంబరాలకి, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలండి. బీ రియలిస్టిక్, బీ ప్రాక్టికల్. బయట సినారీ ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో ఏంటి కాంపిటీషన్ ఎట్లా ఉంది, ఒకవేళ ఈ ఉద్యోగం వదిలేస్తే పరిస్థితి ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తతో వ్యవహరించాలి. ఏది ఏమైనా గ్రహణం తర్వాత కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పాల్సింది. మరి కొంతమందికి గ్రహణం తర్వాత బదిలీలు లేదా ప్రయాణాలు ఉండవచ్చు. చివరన తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే దేవి మంత్రం, అమ్మవారి మంత్రం, రాహు కద్యాత దుర్గా అమ్మవారు, చంద్రుడు పార్వతి అంటారు కాబట్టి దుర్గా అమ్మవారు, పార్వతి అమ్మవారి యొక్క మంత్ర పఠనము చాలా ముఖ్యమండి. గ్రహణం తర్వాత దానాలు చేస్తే మరీ మంచిది. ఆల్రెడీ ఏ దానాలు ఎలా చేయాలని మాకు వీడియో ఆల్రెడీ రెడీ చేశాం కదా, ఆ వీడియో లింక్లు ఇవ్వటం వల్ల మీకు సులువుగా అర్థమవుతుంది అని చెప్పవచ్చు.